నిజాలు బయటకు వస్తున్నాయి. ఈయన ఎవరైతే మా గురుగారు హిమకాంత్ రెడ్డి గారు ఉన్నారో ఈయన, ఓకేనా, చూసిరా బాగా. ఇంకోటి చూపించాలి మీకు. ఈమె సరిత మేడం అనాలో. ఈమె అయితే బాధితురాలు అయితే కాదు. ఈమె దాదాపు 10 రోజుల నుంచి మీడియా ముందు వచ్చి వడవడా ఏమేం మాట్లాడుతుందో అందుకే అర్థం కావట్లేదు. నేను ఒక బాధితురాలని చూపిస్తుంది. ఈమె బాధితురాలు కాదు. ఇంకోటి చూపించాలి మీకు. మా గురుగారు ఇంకా ఈమెని ఏమంటారో తెలియదు. మా గురుగారి ఎక్స్పర్ట్ ఈమె. వీళ్ళు ఎట్లా ఉంటారంటే అసలు వీళ్ళ మైండ్ సెట్ వేరే డిఫరెంట్. ఇంకా మనం ఇంకా చెప్పకూడదు. వీళ్ళిద్దరూ లేకుండా ఏ ప్రెస్ మీట్ ఏ మీడియా జరగదు. వీళ్ళిద్దరు లేకుండా మీరు అబ్జర్వ్ చేయండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఏ ప్రెస్ మీట్ జరగదు వీళ్ళిద్దరు లేకుండా. ఇంకా వీళ్ళే చూడాలి. ఇంకా వీళ్ళది చూస్తే ఇంకా మా గురువు గారిది ఇంకా మేడం గారిది, ఇంకా మేడం అన్నాలో ఇంకా ఏమన్నాలో ఇంకా మనం చెప్పకూడదు. కానీ ఇంక వీళ్ళది ఎట్లా ఉంటుందంటే మా గురుగారు హిమకాంత్ రెడ్డి గారు ఇంకా మేడం గారు ఒక స్టేజ్ మీద కూర్చుంటే ఇంకా మధ్యలో వచ్చి ఒక వ్యక్తి కూర్చుంటారు చూడు. ఇంకా పూజారి అంటారు, ఇంకా అయ్యగారు అంటారో తెలియదు. కానీ ఆ వ్యక్తి ఇంకా సుబ్బు. ఇంకా వీళ్ళు ముగ్గురు కలిసి ఇంకా జనాల్ని ఇంకా వీళ్ళు పిచ్చోలు చేస్తారు. ఇక 10-15 రోజుల నుంచి పిచ్చోలు అంటే ఇంకా ఘోరంగా పిచ్చోలు చేస్తారు. అసలు ఈ హిమకాంత్ రెడ్డి మా గురుగారు ఎవరైతే ఉన్నారో ఈయనని తప్పియడానికి సైడ్ పంపించడానికి ఇంకా సరిత మేడం అంటారు. ఇంకా అసలు నేను చెప్పకూడదు. కానీ మా అయ్యగారిది ఎక్స్పర్ట్, మా గురుగారిది హిమకాంత్ రెడ్డిది, మా సారిది ఇంకా మేడం అంటారు ఇంకా తెలియదు. కానీ ఈమె ప్రతి మీడియా ముందు వచ్చి ఈయనకి తప్పియాలని ఇంకా హెల్ప్ చేస్తుంటుంది, సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఫ్రాడ్లు వీళ్ళు అందరు హిమకాంత్ రెడ్డి ఇంకా 4-5 ఉంటారు. వీళ్ళందరూ కలిసి నన్ను బదనాం చేస్తారు. నేను ఒక ఫ్రాడ్ని, వీళ్ళ పైసలు నేను తీసుకుపోయినట్టు తిన్నట్టు ఇంకా ఏదేదో వీళ్ళు మాట్లాడి వీళ్ళ టీం వేరే టోటల్. ఇంకా వీళ్ళ గురించి మనం ఇంకా మాట్లాడుకోని వీళ్ళ సబ్జెక్ట్ వేరే. వీళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే క్రిమినల్ మైండ్. వీళ్ళ క్రిమినల్ మైండ్తో జనాల మైండ్ సెట్ అందరినీ డిఫరెంట్ ఒక పిక్చర్ చేస్తారు. ఇప్పుడు వరకు అయితే ఇప్పుడు ఇంకా మీడియా ముందు వస్తున్నా, ఒక్కొక్క బండాన్ని ఇంకా బయట పెట్టిస్తా, మళ్ళీ వస్తా. ఇంకా నేను ఆగదిలే. హిమకాంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు మీరు ఎట్లా అంటే అట్లా చెప్పుకుంటూ మన టీంలో అయినా మీరు చెప్పినట్టు నేను మాట వినుకుంటూ వచ్చిన. ఇంకా నేను మీ మాట వినను, ఎందుకంటే మిమ్మల్ని నమ్మి నేను ఆగమైనా. ఎక్కడే ఉండని మీరు బయట. ఇంకా ఇంకోటి మేజర్ ఏంటంటే ఫస్ట్ ఎవరైతే ఈ సరిత గారు ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే అంటున్నా, ఈమెని అరెస్ట్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ అడిగితే ఈ మా గురుగారి డబ్బులు ఎక్కడైతే ఉన్నారో ఈమె చెప్తుంది. బినామీలు అందరూ బయటకు వస్తారు. ఈమెని పట్టుకోవాలి ఫస్ట్. ఈమెని పట్టుకుంటే గట్టిగా అడిగితే మా హిమకాంత్ రెడ్డి దగ్గర ఉన్న బినామీలు అందరికి బయటకు వచ్చి తర్వాత జనాలకి న్యాయం అవుతుంది. నాకు కూడా న్యాయం అవుతుంది అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇంకా కొంతమంది బండారం బయటపడడానికి మళ్ళీ వస్తా.